సిరిపురం అనే గ్రామంలో హరి, గిరి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. హరి పెద్దవాడు, గిరి చిన్నవాడు. ఇద్దరు చాలా కష్టపడే స్వభావం కలవారు. వారి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో చదువు మానేసి పొలం పని, ఇంట్లో వంట పని వారిద్దరే చేసుకునేవారు. వారు ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన 5 ఎకరాల పొలంతో నేడు 20 ఎకరాలు సంపాదించుకున్నారు. ఒకరోజు వారి పక్క ఊరిలో నివాసం ఉంటున్న శంకరం మామయ్య హరిని, గిరిని కలవడానికి వారి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన శంకరం మామయ్య హరితో ఇలా అంటాడు. హరి, ఎలా ఉన్నారు నాన్న? చాలా బాగున్నాం మామయ్య. మీ అత్తయ్య మీ పెళ్లి విషయం మాట్లాడి రమ్మని నన్ను ఇక్కడికి పంపింది. అప్పుడేం పెళ్లి మామయ్య, ఇంకా మంచిగా సంపాదించాలి, బాగా స్థిరపడాలి. లేదు హరి, మీకు పెళ్లి వయసు వచ్చి చాలా కాలం అయింది. ఇందాలస్యం చేయడం మంచిది కాదు. అయితే సరే మామయ్య, నాకొక షరతు. నాకు తమ్ముడికి వేరువేరు ఇళ్లలో అమ్మాయిలను కాకుండా ఒకే ఇంట్లో అమ్మాయిలు అయితే బాగుంటుందని నా ఆలోచన. హరి మాటలు విన్న శంకరం మామయ్య, అలాగే హరి, నువ్వు చెప్పినట్లుగానే సంబంధాలు చూస్తాను, ఇక వస్తాను అని తన గ్రామానికి పయనమయ్యాడు. నెల గడవకుండానే శంకరం మామయ్య వాళ్ళ గ్రామంలోనే పాపయ్య కుమార్తెలైన చందన, వందన అనే అమ్మాయిలతో హరికి, గిరికి పెళ్లి కుదిర్చాడు. పెద్దమ్మాయి చందన చాలా మంచిది, సమర్థవంతురాలు. చిన్నమ్మాయి వందన తను మంచిదే, కానీ కొంచెం ఆశ ఎక్కువ. చూస్తుండగానే పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పెద్దమ్మాయి అందులో సమర్థవంతురాలు అవడంతో ఇంటి బాధ్యతలు పూర్తిగా చందనకు అప్పచెప్పారు. చందన తనకు సొంత అక్కనే అయినప్పటికీ తనకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పడం వందనకు ఏమాత్రం నచ్చలేదు. అలా 1 సంవత్సరం గడిచింది. ఆ తర్వాత చిన్నగా వందన అక్కతో సరిగ్గా మాట్లాడకపోవడం, భర్తతో గొడవలు పడడం ప్రారంభించింది. ఒకరోజు ఉదయాన్నే పనికి వెళ్తున్న భర్తను ఆపి కోపంగా ఇలా అంటుంది. నాకు 10,000 రూపాయలు డబ్బులు కావాలి. మీ అక్కను అడిగి తీసుకో వందన. నాకు అలా ప్రతి చిన్న ఖర్చులకి అక్కను అడగటం ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఏమంటావే? ఇంటి బాధ్యతలు అన్నీ నేను చూసుకుంటాను. అదేంటి ఇంటి బాధ్యతలు వదిన, చాలా చక్కగా చూసుకుంటున్నారు కదా, నీకెందుకే ఈ లేనిపోని ఆలోచనలు? నీకేం తెలుసు? అక్క ఏమో ఖరీదైన చీరలు, నగలు కొనుక్కుంటుంది. నేను 1000 రూపాయలు అడిగినా ఎందుకు, ఏమిటి అని కారణాలు అడుగుతుంది. ప్రతీదీ తనకు చెప్పే చేయాలా నేను చెప్పేది ఒక్కటే, ఇంటి బాధ్యతలు అయినా నాకు ఇవ్వండి, లేదా మనం వేరే కాపురం అయినా పెడదాం. చిన్నగా మాట్లాడవే అన్నయ్య కనుక విన్నాడంటే చాలా బాధపడతాడు. వినని ఈరోజు ఏదో విషయం తేల్చావో నేను ఇంట్లో ఉంటా, లేదో మా పుట్టింటికి వెళ్ళిపోతా అని అంటుంది. ఇదంతా బయట నుంచి వింటున్న హరి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో ఇలా అంటాడు. అమ్మా వందన, మేము ఒకే ఇంట్లో అక్క చెల్లెళ్లను చేసుకుంది. మీరు ఇద్దరు కలిసి మెలిసి ఉంటారని, మేము జీవితాంతం ఉమ్మడి కుటుంబంగా ఉందామని. కాని నువ్వు మాట్లాడేది వింటుంటే ఒకే ఇంట్లో ఉండి గొడవలు పడే కంటే దూరంగా ఉండటమే ఉత్తమం అనిపిస్తుంది అని అనిపిస్తుంది. వారం రోజులు గడువు ఇవ్వమ్మా, మీకోసం మంచి ఇల్లు కొనిపెడతాను అని చెప్పి ఇల్లు వెతికే పనిలో పడతాడు హరి. చెప్పినట్లుగానే వారం గడవకుండానే వందన పేరు మీద మంచి ఇల్లు కొనిపెడతాడు. 20 ఎకరాల పొలంలో 10 ఎకరాలు వందన పేరు మీద రాయిస్తాడు. గిరి, వందన ఇద్దరూ ఆ కొన్న ఇంటికి మారుతారు. ఇల్లు మారినప్పటి నుంచి వందన రోజు అక్క వాళ్ళింటికి వెళ్ళడం, అక్కా బావతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు వీరి మధ్య ఎటువంటి గొడవలు లేవు. దగ్గరగా ఉండి గొడవలు పడుతూ ఉండడం కన్నా దూరంగా ఉండి గొడవలు లేకుండా ఉండడం మేలు.